చూసారా కేబీఆర్ పార్క్ ఎంత బాగుందో. ఇంకా మొత్తం కేబీఆర్ పార్క్ ఒక 3, 4, 5 వరకు కూడా పార్ట్స్ డివైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం కేబీఆర్ పార్కు చూపిస్తాను మీకు. బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, లోపల ఎలా ఉంటుందో దానికి ఎంట్రన్స్ ఫీ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అది కూడా ఎంత ఉంటుంది ఎంట్రన్స్ ఫీజు, టైమింగ్స్ ఏంటి, కేబీఆర్ పార్క్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి జంతువులు ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను 100%. ఒక 3 నుంచి 4 పార్ట్స్ అయితే కంపల్సరీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది వీడియో. ఇక ముందరికెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఇంకా చాలా ఉంది షూట్ చేసేది. మీరు అందరు కూడా మన ఛానల్ని, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరందరూ నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరున్నారనే ధైర్యంతోనే నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. అలాగే నేను నా వీడియో చేయడమే నా వృత్తి కాదండి, నేను జాబ్ కూడా చేస్తాను. నేను జాబ్ కూడా చేస్తాను. పార్ట్ టైం లాగా ఈ వీడియో షూట్ చేసి మీ అందరికీ చూపించాలనే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఓకేనా? ఇక ముందరికెళ్ళే ప్రయత్నం చేద్దాము. ముందర కూడా చూద్దాం. ముందర కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి. మీకు పక్కకి మన బాలకృష్ణ వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఇదంతా ఫిల్మ్ నగర్ ఏరియాకి సంబంధించింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఇక్కడ పక్కకే మణికొండ ఉంటుంది, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఇలాంటి మంచి లొకేషన్స్ కానీ మంచి కంపెనీ, ఐటీ కంపెనీస్, మళ్ళీ మన తెలంగాణ భవన్, మళ్ళీ కాంగ్రెస్ భవన్ అక్కడ ఉంది. అవన్నీ మీకు జగన్నాథ స్వామి టెంపుల్, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా చాలా సైబర్ టవర్స్, మళ్ళీ ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, చాలా మంచి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. అలాగే సినిమా వాళ్ళకి సంబంధించిన స్టూడియోలు కూడా ఇక్కడ చుట్టుపక్కలనే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే శిల్పారామం, అవన్నీ చాలా జగద్గిరిగుట్ట, మళ్ళీ చాలా అంటే బిర్లా మందిర్, అవన్నీ మీకు చూపించే నేను ప్రయత్నం చేస్తాను. మీరు అందరు కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఇంకోసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, ముందరికెళ్దాం. లెట్స్ గో. చూడండి ఎంత బాగుంది కేబీఆర్ పార్కు. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కేబీఆర్ పార్క్. నేను చాలాసార్లు విజిట్ చేస్తాను కేబీఆర్. నేను పక్కనే ఉంటాను కాబట్టి బంజారా హిల్స్లో చాలాసార్లు నేను కేబీఆర్ పార్క్ చూపించే ప్రయత్నం మీకు చేయాలనుకున్నా, కానీ కాకపోతే టైం వల్ల నేను కుదరలేదు. మీకు చూపిస్తాను, మీకు చూపించి మీరు చూడండి కేబీఆర్ పార్క్ ఎంత బాగుంటుందో. ఎంత సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. అంటే ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి. ప్రతి చెట్టుకు, ప్రతి ఒక్క మొక్కకు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇక్కడ. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్రతి ఖాళీ ప్లేస్ కూడా ఉంచారు ఇక్కడ. ఖాళీ ప్లేస్కు మంచిగా పార్క్ వేసి మంచిగా వచ్చే విజిటర్స్ని మంచి సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండేలాగా వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు కేబీఆర్ పార్క్ వాళ్ళు. చూడండి ఎంత బాగుంటుందో. నేను స్టెప్స్ ఎక్కుతున్నాను. ఇక్కడ పక్కకే చూడండి, ఇక్కడ కనబడుతుందా మీకు? ఒక్క నిమిషం, కనబడతలేదు అనుకుంటా. అక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడ చూస్తారా? కనబడుతుందా మీకు? అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది చూడండి అక్కడ, ఇక్కడ అనుకుంటా, ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తారు. ఈవినింగ్ కానీ చూడండి ఒకసారి, మార్నింగ్ కానీ చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఇది మామిడి చెట్టు, ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ చూసారు, అక్కడ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. కనబడుతుందా? అది మీకు దగ్గర నుంచి చూపెట్టే కూడా ప్రయత్నం చేస్తాను. ఇదంతా లోపల సైడ్ కేబీఆర్ పార్క్. నేను లోపల సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఈవినింగ్ ఒకసారి వెళ్ళి మీకు లోపల సైడ్ కూడా చూపిస్తాను. లోపల సైడ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. కేబీఆర్ వాక్ వే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కనబడుతుందా మీకు పైన?
చూడండి ఎంత సూపర్ వ్యూ ఉంది చూసారా. ఇది మనకు 2 పార్ట్స్లో కూడా ఉంటుంది. నేను ఇంకో వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసారా ఇల్లు, వీళ్ళు ఇక్కడనే బయట ఏదన్నా ఒక వర్క్ చేసుకొని ఇక్కడ వస్తారు. కొంతమంది ఇక్కడనే వర్క్ చేస్తారు. ఇక్కడ కేబీఆర్ పార్క్లో వీళ్ళు ఇక్కడనే షెల్టర్ వేసుకొని ఉంటున్నారు. ఇది ఏం పోగొని భలే ఉంది కదా, సూపర్ ఉంది కదా. యశోదా హాస్పిటల్స్, ఇట్స్ ఓకే టు టేక్ ఏ బ్రేక్, స్పాన్సర్డ్ బై యశోదా హాస్పిటల్స్ అండర్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్. చూసారా ఎంత బాగుందో వాతావరణం ఇక్కడ సూపర్. ఈ చెట్టు కింద కూర్చుంటే ఇట్లా ఉంటాయి. ఇక్కడ బోర్డు కనబడదా మీకు, 350 స్టెప్స్, 0.25 కిలోమీటర్స్, 15 క్యాలరీస్, GHMC, ఇట్లా చాలా ఉంటాయి. నీకు ఇంకా ముందర కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ వాక్ చేస్తున్నారు కొంతమంది. చెరువు ఎంత బాగుందో. ఇది ఏం షర్ట్, ఇది బాటిల్ గ్రష్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వ్యూ. ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయని అనుకుంటున్నా నేను. లేవులే, ఇక్కడ చేపలు లేవు. కాకపోతే వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ, చూసారా. ఇక్కడ ఇది కూడా చూడండి, ఇక్కడ ఏం రాశారు. కైండ్లీ రెస్పెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్స్, ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్, ఇట్స్ ఏ సోషల్ అండ్ లాఫుల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇట్లా చాలా ఉంటాయి ఇట్లా. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ అట్లా మన పెంపుడు జంతువులు ఉంటాయి కదా, డాగ్స్ అలాంటివి, ఇక్కడ తెచ్చి దీనికి ఇట్లా కొంచెం వాకింగ్ అలాంటిది చేయిస్తారు ఫ్రీగా ఉండడం కోసం. అందుకని చెప్పేసి ఇక్కడ అవి కొంచెం గలీజ్ ఏమైనా చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ యాజమాన్లదని చెప్పేసి అక్కడ రాసింది. ఇక్కడ చూడండి, ఇది ఏం షర్టో నాకు కూడా తెలియదు. లోపల మాత్రం భలే సూపర్ ఉంటుంది వ్యూ. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది గార్డెన్ ఆక్సిరో గార్డెన్ అంట. ఇక్కడ చాలా పక్షుల కోసం కానీ ఇతర జంతువులు ఏమైనా నెమళ్ళు ఉంటాయి ఇక్కడ చాలా. బయట నుంచి పక్షులు వస్తాయి, చాలా వస్తాయి కదా, వాటి కోసం వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ డస్ట్బిన్స్ ఇట్లా కూర్చోవడం కోసం చాలా ఏర్పాటు చేశారు ఇక్కడ యశోద హాస్పిటల్ వాళ్ళు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా. కాకపోతే ఇంట్లో వాటర్ లేవు, సమ్మర్లో వేస్తారనుకుంటా. ఇక్కడ చిన్న జిమ్ లాంటిది కూడా ఉంది చూసారా.
ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ, ప్రతి చోట. ఇది డస్ట్బిన్ కోసం అనుకుంటా. చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, దీని వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి. ఇక పక్కనే మన బాలకృష్ణ, సినీ హీరో బాలకృష్ణ వాళ్ళ హాస్పిటల్ కూడా ఉంటుంది, క్యాన్సర్ హాస్పిటల్, అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది. మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసారా, అక్కడ చూస్తారు కదా ఇలాంటిది బోర్డు, ఇక్కడ కూడా ఉంది చూస్తారు. అక్కడ కనబడుతుందా మీకు? తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్. అక్కడికి కూడా మీకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను. మీకు ఫుల్ వీడియో చూపించాలనే నా ఈ ప్రయత్నం. 2 పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్ కూడా అవసరమైతే చేస్తాను నేను వీడియోకి సంబంధించి. ఇక్కడ కూడా ఉన్నాయి చెట్లు చూడండి. సెంచర్ ప్లానెట్ అంట. ఇది కూడా చూడండి. లోపల చూస్తారా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎంత బాగుంది చూసారా. అక్కడ చూసారు కదా 10, ఇక్కడ 9 ఉంది గేట్ చూసారా. అక్కడ పిల్లలు కైట్స్ ఎగరేస్తున్నారు చూడండి. దాని గేట్ల పైన చెక్కి దూకుతున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? ఏ బాబు, కనిపిస్తుందా మీకు? అంత బస్ స్టాండ్ అవుట్ సైడ్. ఇక్కడ దీని పక్కకే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ బసవతారకం హాస్పిటల్ కూడా ఉంటుంది చూడు. మీకు ఇక్కడ నుంచి కనబడితే నేను చూపిస్తాను. ఎంత బాగుంది ఇవి చూసారా. ఇదేం చెట్టు?
ఇక్కడ నుంచి కనబడుతుందా మీకు? ఒక్క నిమిషం చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత బాగుందో. డైలీ వాటర్ ఇక్కడ కంపల్సరీ పడతారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఈ పార్క్కి సంబంధించిన వాళ్ళు. అందుకోసం ఇంత పచ్చి ఉంటాయి చెట్లు. ఇదేం చెట్టు? ఒక్క నిమిషం చూద్దాం. పండా ఫిక్యూస్ రిటుసా. బాగుంది చెట్టు. అక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూస్తారా? బ్లీచింగ్ పౌడర్ కూడా మొత్తం వేస్తారు క్లీన్గా ఉండడం కోసం. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ లాగా ఉంటాయి. అతి సులువా ఓహో పొరబడినా పడినా జాలి లేదే నువ్వు వెళ్ళేదాకా. ఇది టర్నింగ్ పాయింట్స్. ఇది ఇక్కడ